త్రేతాయుగం లంక యుద్ధం ఉగ్రంగా సాగుతోంది. రావణుని శక్తివంతుడైన కుమారుడు ఇంద్రజిత్తు వదిలిన నాగాస్త్రానికి లక్ష్మణుడు నేలపై కూలిపోతాడు. ఆ క్షణంలో రాముని గుండె నిశ్శబ్దమైపోతుంది. సైన్యమంతా వణికిపోతుంది. ఎవరూ మాట్లాడలేని స్థితి. అప్పుడు వైద్యులు చెబుతారు, లక్ష్మణుణ్ణి బ్రతికించగలిగేది హిమాలయాల్లోని సంజీవని ఔషధమే. కాని సమయం లేదు. రాత్రి ముగిసేలోపే ఔషధం రాకపోతే లక్ష్మణుని ప్రాణం పోతుంది. అప్పుడే ముందుకొస్తాడు హనుమాన్. రామా, నీ సేవలో ప్రాణంకూడా చిన్నదే. నేనే తీసుకొస్తాను సంజీవని. రాముని కళ్లల్లో ఆశ మెరుస్తుంది. క్షణాల్లోనే హనుమాన్ ఆకాశాన్ని చీల్చుకుంటూ హిమాలయాలవైపు దూసుకెళ్తాడు. కాని అక్కడ ఔషధాన్ని గుర్తించడం కష్టం. ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా హనుమాన్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఒక్క మొక్కకోసం ఆలస్యమెందుకు? పర్వతాన్నే తీసుకెళ్తాను అనుకున్నదే తడవుగా సంజీవనీ పర్వతాన్ని చేతుల్లోకి ఎట్టుకొని వేగంగా తిరిగివస్తాడు. ఆ పర్వతం వెలుగుతో రాత్రి పగలుగా మారిపోతుంది. ఔషధం వేయగానే లక్ష్మణుడు మెల్లగా కళ్ళు తెరుస్తాడు. యుద్ధభూమి ఆనందంతో నిండిపోతుంది. అప్పుడు రాముడంటాడు, హనుమా, నీవు లేకపోతే ఈ యుద్ధమే లేదు. కాని హనుమాన్ మాత్రం తలవంచి ఒకమాటే చెబుతాడు, రాముడున్న చోట హనుమాన్ సేవ తప్ప ఇంకేమీ లేదు. ఇది కేవలం కథ కాదు. భక్తి అంటే మాటలు కాదు, అవసరమైతే పర్వతాన్నే ఎత్తే శక్తి. అదే హనుమాన్ భక్తి. జై శ్రీరామ్, జై హనుమాన్.